నల్గొండ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ మరోసారి బయటపడిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా విడుదలైన అధికారిక ప్రకటనలో తన ఫోటో లేకపోవడంపై గుత్తా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రోటోకాల్ వివాదంగా మారగా సంబంధిత శాఖకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు అనే ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలంటే జానారెడ్డి హవా కనిపించేది. కానీ జిల్లాల పునర్విభజన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వారి మధ్య విభేదాలు మాత్రం తగ్గలేదనే చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టగా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ హోదాలో జిల్లా పర్యటనలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రోటోకాల్ అంశంపై విభేదాలు తలెత్తాయనే చర్చ జరుగుతోంది. అధికారులు కూడా ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పార్టీ వర్గాల్లో డిస్కషన్. గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డికి కల్పించే పోలీసు ప్రోటోకాల్ తగ్గించడంపై వివాదం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని, సీఎం జోక్యంతోనే అప్పట్లో సమస్య సద్దుమణిగిందని చెబుతున్నారు. అయితే ఆ వివాదం ముగిసిందనుకునే లోపే ఇప్పుడు మరోసారి ఫోటో వివాదం తెరపైకొచ్చింది. ఇటీవల హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి శాఖ పత్రికలు, టెలివిజన్లకు అధికారిక ప్రకటనలు విడుదల చేసింది. ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటోలుండగా నల్గొండ జిల్లా నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం వివాదానికి దారితీసింది. చట్టసభల్లో అత్యున్నత స్థానంలో ఉన్న తన ఫోటోను ప్రకటనలో ఎందుకు ఉంచలేదని గుత్తా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు కార్యక్రమ వేదికపైనే అధికారులను ప్రశ్నించినట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వివాదంపై అధికారులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనల్లో సీఎం, డిప్యూటీ సీఎం మినహా ఇతర ప్రజాప్రతినిధుల ఫోటోలు వేయటం లేదని చెబుతున్నారు. రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ఇచ్చిన ప్రకటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో కూడా వేయలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ వివరణతో గుత్తా సుఖేందర్ రెడ్డి సంతృప్తి చెందలేదని సమాచారం. ముఖ్యమంత్రి నల్లగొండ పర్యటనకు సంబంధించిన ప్రకటనను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాఖ అయిన ఆర్ఎండ్బి విడుదల చేసినందున కావాలనే తన ఫోటోను తొలగించారనే అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా పరిగణిస్తూ సంబంధిత శాఖకు నోటీసులు జారీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 2004 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అదే వైరం ఇప్పటికీ కొనసాగుతోందా, లేక ఇది కేవలం ప్రోటోకాల్ వివాదమేనా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఇద్దరు సీనియర్ నేతల మధ్య పెరుగుతోన్న దూరాన్ని పార్టీ అధిష్టానం ఎలా తగ్గిస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటారా, లేక విభేదాలు మరింత ముదురుతాయా అన్నది ఇప్పుడు నల్లగొండ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.